హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పక్కింటి పిల్ల అండి. సో ఈరోజు నేను అంటే నా లుక్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దిస్ ఇస్ అ శారీ వీడియో. సో నేను ఈరోజు నా పార్టీ వేర్ శారీస్ మీకు చూపించబోతుంది. మనందరికీ ఎంతో ఇష్టమైన అమ్మాయిలు అంటేనే చీరలు 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 చీరలు. సో నేను అంటే నా పట్టు శారీస్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఐ లిటరలీ గాట్ షాక్డ్. అంటే ఏ వీడియోకి రాని రెస్పాన్స్ దానికి ఒకదానికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనకి శారీస్ అంటే ఎంత ఇష్టము. సో మీరు కానీ ఇంకా నాకు ఆ వీడియో చూడకపోతే ఐ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఇప్పుడే వెళ్ళి చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, వెళ్ళబోయే ముందు మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక సబ్స్క్రైబ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కమింగ్ టు మై ఫస్ట్ పార్టీ వేర్ శారీ. దిస్ ఇస్ మై ఫస్ట్ శారీ అండి. మీకు చాలా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ మై శారీ. ఇది పళ్ళు అనమాట. సో మొత్తం వర్క్ వచ్చింది, ఇలా మొత్తం వర్క్ కనిపిస్తుందా మీకు? సో ఇలా మొత్తం వర్క్ వచ్చింది. నేను పోయిన వీడియో లాగే నేను అన్నీ మీకు పిక్స్ పెడతాను అనమాట. నేను వేసుకుంటే ఖచ్చితంగా నా పిక్ పెడతాను, లేకపోతే శారీ పిక్ మాత్రం ఫర్ షూర్ పెడతాను. సో దిస్ ఇస్ ద హోల్ పళ్ళు. ఇది బెనారస్ క్లాత్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్. క్లాత్ ఏదైనా మిస్టేక్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ అండి, నాకు అంత నాలెడ్జ్ లేదు క్లాత్ గురించి. హాఫ్ అండ్ హాఫ్ అంటారు కదా, ఇలా వచ్చిందండి మొత్తము. ఇలా హాఫ్ నుంచి వస్తుంది అనమాట మనకి. సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ మిగతా హాఫ్ వచ్చేసరికి ఇదండి మల్టీ కలర్. సో ఇలా మొత్తం వస్తుంది. సో దిస్ ఇస్ ద క్లాత్ అనమాట. అండ్ కింద వచ్చేసి ఇలా వచ్చింది, ఇలా మిర్రర్స్ వచ్చాయి కింద. అండ్ బార్డర్ ఇస్ లైక్ దిస్. To my next saree is this అండి, బ్రైట్ పింక్ కనిపిస్తుందా మీకు? సో దిస్ ఇస్ మై నెక్స్ట్ శారీ. సో ఇలా వస్తుంది మొత్తము, కింద మొత్తం ఇలా వస్తుంది. సో ఇది చూడ్డానికి ఇంత హెవీగా ఉన్నా అస్సలు హెవీగా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఇట్ ఇస్ లైక్ దిస్. సో శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది, కింద బార్డర్ దగ్గర అలా వర్క్ వస్తుంది అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ రియల్లీ బ్రైట్. సో ఇలా 4 సైడ్స్ బార్డర్స్ వచ్చాయన్నమాట. కింద మొత్తం మిర్రర్. చూడడానికి చాలా హెవీగా ఉంది కానీ అస్సలు చాలా లైట్ వెయిట్ అండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. నేను మార్నింగ్ టైం వేసుకున్నాను, కానీ నైట్ టైమ్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది. Coming to my third one is this. సేమ్ అంటే ఇది అది కొంచెం అంటే ఇంతకుముందు చూపించిన పింక్ అండ్ దిస్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, అంటే క్లాత్ అండ్ వర్క్, కానీ కలర్ అండ్ వర్క్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇలా. సో దిస్ ఇస్ నీచే అనమాట, అంటే కింద మొత్తం ఇలా వస్తుంది. అండ్ అంటే పైన ప్లెయిన్ వస్తుంది, కింద వర్క్ వస్తుంది, బార్డర్ వచ్చి కొంచెం చమ్కీ వర్క్ వస్తుంది. పైన అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి సో పళ్ళులో బార్డర్ వచ్చి ఇలా వచ్చిందండి.
హోల్ శారీ బార్డర్ ఇలా వస్తుంది. మిర్రర్ వచ్చి ఫ్లవర్ లాగా అన్నమాట. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ వన్. సో ఇలా వస్తుంది అనమాట. షో యూ. సో ఇలా వస్తుంది బార్డర్ ఇలా అండ్ బుటాస్ లాగా. మై ఫోర్త్ శారీ, దిస్ వన్. సో దిస్ ఇస్ హ్యాండ్ వర్క్ అండి. మొత్తం మా మమ్మీ హ్యాండ్ వర్క్ తోటి చేయించారు తినుకుంటా. అది చేయించి మళ్ళీ నా కోసం అని దాచిపెట్టారు దాన్ని. సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు వేసుకున్నా కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం పర్ల్ వర్క్ అనమాట. పర్ల్స్తో చేయించారు మమ్మీ. ఇది మొత్తం ఇలా బ్లాక్ మీద సిల్వర్తో. సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. ఇలాంటి కిందంతా ఇలా వర్క్ వస్తుంది. శారీ మొత్తం ఇంక ఇలానే వస్తుంది. మధ్య మధ్యలో ఇలా చమ్కీస్ తోటి ఇలా ఇలా పెట్టించారనమాట మమ్మీ. ఇలా చమ్కీస్, చిన్న చిన్న చమ్కీస్ తోటి. ఇట్ ఈస్ రియలీ గుడ్. నేను ఇది అంటే బయట కట్టుకోలేదు, ఒకసారి ఇంట్లోనే కట్టుకొని చూసాను. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది మొత్తం పర్ల్ వర్క్ అంటారు కదా, అలా వచ్చాయి. విచ్ ఇస్ వెరీ గుడ్ ఫ్యాక్టర్. ఈ శారీస్లో ఏంటంటే చూడడానికి చాలా హెవీగా అనిపిస్తాయి, కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇది కూడా చూడడానికి ఎంతో హెవీగా అనిపిస్తుంది. వేసుకుంటే అస్సలు వెయిట్ ఉండదు. నేను హెవీగా ఉండే అస్సలు వేసుకోను. మనకి వేసుకోవడమే కష్టం. మళ్ళీ హెవీగా ఉండే వేసుకొని మళ్ళీ వాటిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. సో నా దగ్గర మ్యాక్స్ ఉన్నాయని లైట్ వెయిటే ఉంటాయి. అంటే ఇప్పుడు దాకా చూపించినవి అన్నీ మ్యాక్స్ పెళ్ళికి తీసుకున్నవే, పెళ్ళి కోసం, పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత తీసుకున్నవే. కానీ అండ్ పెళ్ళిలో పెట్టినవి అంటే రిలేటివ్స్ వాళ్ళందరూ పెడుతుంటారు కదా, సో అలాంటివి అనమాట అన్నీ. పెట్టిన దాంట్లో అంటే పింక్ వన్ ఉంది కదా, పింక్ బ్రైట్ పింక్ రిలేటివ్స్ అత్తయ్య అవుతుంది తను పెట్టింది అనమాట. అండ్ మిగతావన్నీ మమ్మీ కొన్నవి. ఆ పింక్ వన్ ఒకటే అత్తయ్య వాళ్ళు పెట్టారు. అండ్ మిగతావన్నీ మమ్మీ కొన్నవి. ఫస్ట్ నేను ఆల్రెడీ అంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను, అది మమ్మీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ నచ్చితే తెచ్చేస్తారనమాట. అండ్ ఎప్పటి నుంచో కలెక్ట్ చేసి పెట్టినవి ఈ శారీస్ అన్నీ నా కోసం అని. సో అలా ఉంటే మమ్మీ అస్సలు వేసుకోరు, నా కోసం కొన్నామని ఏమీ వేసుకోరు. సో అలా ఉండిపోయాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ మై నెక్స్ట్ శారీ. ఇది చూస్తేనే కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది, మీకు తెలిసిపోతుంది చూస్తేనే ఇది చాలా లైట్ వెయిట్ అని తెలుస్తుంది. సో ఇది కొంచెం టిష్యూ క్లాత్ అంటారు కదా, ఆ టైప్ క్లాత్. ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం, సో అందుకని ఇది తీసుకున్నాను. సో కింద వర్క్ వచ్చేసి గోల్డ్ వర్క్ అండి. అండ్ శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది, కింద ఇలా వస్తుంది అన్నమాట వర్క్. బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్, ప్లెయిన్ ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చాడు. అండ్ వర్క్ ఇస్ దిస్. అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి. బేసికలీ శారీ అంతా ఒకటే అనుకుంటా, పళ్ళు మొత్తం ఒకటే ఇచ్చాడు. అండ్ కింద దీంట్లో కొంచెం స్పెషల్ ఏంటంటే కింద ఇలా ఇచ్చాడు అనమాట. కొంచెం హ్యాంగింగ్స్ లాగా. నెక్స్ట్ శారీ ఇస్ దిస్ వన్ అండి, సారీ, అండ్ దిస్ వన్. దిస్ శారీ ఈజ్ రియలీ స్పెషల్. ఎందుకంటే నేను ఇది మా అక్క పెళ్ళికి తీసుకున్నాను, విచ్ వాజ్ ఆల్మోస్ట్ నేను 10th ఉన్నప్పుడు అనమాట. 10th when did I complete?
2012. It is almost 8 years ఓల్డ్ శారీ అండ్ విచ్ ఇస్ రియలీ గుడ్. నేను అప్పుడు ఒకసారి ఏమో వేసుకున్నాను అండ్ ఈ మధ్య నేను 2-3 టైమ్స్ వేసుకున్నట్టున్నాను, విచ్ ఇస్ మై ఫేవరెట్ నౌ. ఐ లవ్ ఇట్ అలాట్. అంటే ఇక్కడ చూడండి మొత్తము ఇదేదో ఆఫర్లో ఉందని అప్పుడు మా మమ్మీ 3000కి ఏమో కొన్నారు అనుకుంటా, విచ్ వాజ్ రియలీ ఎ గ్రేట్ డీల్. మొత్తం వర్క్ శారీ అంతా సిల్వర్ దాంతో వర్క్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద బార్డర్స్ వర్క్, మీకు తెలుస్తుందా, విచ్ ఇస్ అ రియలీ ఫైన్ వర్క్ అనమాట. అంటే చాలా కొంచెం వర్క్ వల్ల కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. సో ఇలా వస్తుంది. Border is this. And పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ మై కరెంట్ ఫేవరెట్ అండి. అంటే నేను వేసుకున్న వాటిల్లో మై కరెంట్ ఫేవరెట్ ఇస్ దిస్ శారీ. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా సేమ్ బ్రైట్నెస్తో సేమ్ అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. ఐ విల్ షో యూ పళ్ళు ఆల్సో, విచ్ I'm sure you will also not deny pallu చూసిన తర్వాత. This is the pallu. You can imagine. ఇది ఫర్ షూర్ నేను ఫోటో పెడతాను దీని తర్వాత, ఎందుకంటే ఐ రిమెంబర్ ఐ టుక్ సో మెనీ ఫొటోస్ ఇన్ దిస్ శారీ. నైట్ టైం గుడికి వెళ్ళేటప్పుడు వేసుకున్నాం అనుకుంటా. ఐ లవ్ ఇట్ అలాట్. ఐ లవ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ శారీ. చాలా బ్రైట్గా ఉంటుంది నైట్ టైము, మీకు క్లియర్గా ఇమాజిన్ ఇంత గ్రాండ్ శారీ వి గాట్ ఇట్ ఫర్ జస్ట్ 3000 రూపీస్. అంటే వర్త్ ఇప్పుడు అనిపిస్తున్నాను, అప్పుడు అసలు వేసుకోలేదు నేను. అప్పుడు పక్క పెళ్ళికి కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుంది మమ్మీ. సో అలానే నా కోసం ఉంచింది అనమాట. సో ఎస్, దట్ ఈస్ ద శారీ. అండ్ కమింగ్ టు మై నెక్స్ట్ శారీ. నేను ఇప్పుడు దాకా చూపించినవన్నీ ఇంతకుముందు నేను అసలు షాపింగ్ చేయని శారీస్. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ శారీ విచ్ ఐ గాట్ ఫస్ట్ టైం. నేను శారీ షాపింగ్కి వెళ్ళి ఒక శారీ కొనుక్కున్నాను, అంటే ఇదే అది. చాలా నచ్చి కొనుక్కున్నాను. ఇంతకుముందు ఉన్న శారీస్లో ఆ బ్లూ శారీ ఎంత ఫేవరెట్టో, నేను ఇప్పుడు కొన్న శారీస్లో దిస్ ఇస్ మై ఫేవరెట్. నేను ఇది ఒకసారి కూడా వేసుకోలేదు, ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయలేదు. లాక్డౌన్ ముందు కొన్న ఈ బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు, విచ్ అంటే ఫస్ట్ టైం ఒక బ్లౌజ్ కుట్టించడానికి సేవ్ చేసి పెట్టుకున్నాను డిజైన్. ఫర్ షూర్ నేను ఇది వేసుకుంటే ఫర్ షూర్ ఒక పోస్ట్ చేస్తాను, అది వర్క్ అనమాట. సో మొత్తము స్టోన్స్, కింద అంతా స్టోన్స్ వచ్చాయి. ఇలా చాలా క్వాలిటీ అండ్ చాలా ఏమంటారు ఒక వెరీ రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. దిస్ వాజ్ నాకు ఆల్మోస్ట్ 5000 దాకా పడింది. ఐ విల్ షో యూ ద పల్లు ఆల్సో. సో దిస్ ఇస్ ద పల్లు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వేర్ దిస్ శారీ అండి. సో మొత్తము ఇంతే వర్క్ వచ్చింది దీని మీద. వెరీ డీసెంట్, వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ నీట్ వర్క్ అని చెప్పచ్చు. ఇది మీకు అంటే నాకు తెలీదు మీకు ఈ ఫోన్లో కనిపిస్తుందో లేదో, స్టోన్ ఇస్ రియలీ రిచ్ అనమాట. ఇంకా క్లియర్గా ఐ విల్ ట్రై టు షో యూ వెరీ క్లియర్లీ. తెలుస్తుందా? సో దిస్ ఇస్ మొత్తము షైన్ అవుతుంది, స్టోన్ అంతా షైన్ అవుతుంది. సో వెరీ రిచ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వేర్ దిస్ శారీ ఫర్ షూర్. మీకు అది ఎలాగోలా అంటే పోస్ట్ చేసైనా మీకు డెఫినెట్లీ షేర్ విత్ యూ గైస్ దిస్ శారీ. ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉంది బ్లౌజ్ కుట్టించుకొని. సో దిస్ ఇస్ ద శారీ. సో ఇలా వస్తుంది అనమాట. బాగుంది కదా.
I really love this. మై ఫైనల్ శారీ. ఏంటి చేతిలో ఏం లేదనుకుంటున్నారా? నేను వేసుకున్నది నా ఫైనల్ శారీ. సో దిస్ ఇస్ ద శారీ. ఇది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, క్లియర్ వ్యూ. సో దిస్ ఇస్ ద బార్డర్ అండి. సో గ్రీన్, డార్క్ గ్రీన్, పాచి గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ విచ్ ఐ యాడెడ్ విత్ దిస్ నెక్లెస్. సో అదే వాటర్ చైన్ అంటారు కదా, అది యాడ్ చేశాను. అండ్ ఇది బార్డర్ మొత్తం గోల్డ్ బార్డర్. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. కింద అంతా ఇలా బుటాస్ తోటి వచ్చింది, మొత్తం ప్లెయిన్. సో ఈ సారీ కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ పెట్టారనమాట నా పెళ్ళికి. సో శారీ అంతా ఇంతేనండి. ఇక్కడ ఈ బుటాస్ మాత్రం కొంచెం ఎక్కువ దగ్గరగా వచ్చాయి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి. అండ్ శారీ మొత్తం కొంచెం డిస్టెన్స్లో వస్తాయి అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద శారీ. అండ్ వీ కేమ్ టు ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అండి. సో దిస్ ఇస్ మై వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ క్లమ్జీగా కనిపిస్తే సారీ, అది ఇప్పుడు దాకా మీకు చూపించిన శారీస్. సో ఫర్ షూర్ దీన్ని పార్ట్ 2 కూడా చేస్తాను. ఇఫ్ మీకు పట్టు శారీస్ వీడియో లాగా ఈ వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్ నా దగ్గర ఇంకా కలెక్షన్ ఉంది, ఐ కెన్ షేర్ విత్ యూ పీపుల్. అండ్ పట్టు శారీస్ వీడియో పార్ట్ 2 కూడా రాబోతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ప్రతి వీడియో చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.